పూర్తి భక్తితో దండం పెట్టి పరిస్థితి నా చిన్నప్పుడు అకస్మాత్తుగా నా కుళ్ళో ఆ దేవుడు ఏంటి ఆ దేవుడు ప్రత్యేకత ఏంటో తెలియని రోజులు వీధిలోకి ఎక్కి పోరాడటం గుడికి ఎందుకు వెళ్ళేవాడిని అంటే అప్పుడు నా ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉండేది. ఎలా ఉంటుందో చూడాలి. మా అమ్మ తీసుకెళ్లేది సాయంత్రం పూట మాకు భోజనానికి ఇబ్బంది ఉండే సిచ్యుయేషన్. గుడికి తీసుకెళ్తే ప్రసాదం దొరుకుతుంది. అక్కడ ఈ సంస్కృత శ్లోకాలు పద్యాలు చెప్తే రెండు చేతుల ప్రసాదం పెడతారు. పిల్లోడు కాబట్టి ఇంకా ఎక్కువ చిన్నపిల్లోని కాబట్టి నన్ను తీసుకెళ్ళేది. అట్లా వెళ్ళినప్పుడు అట్లా నేను పాడిన పాటలో నేర్చుకున్నటువంటి పద్యాలు అక్కడ పాడటము ప్లస్ అక్కడ వాళ్ళతో కలిసి ఆ లలిత సహస్రనామాలు చేస్తున్నప్పుడు ఇవి నడిచినాయి. ఆ రోజున నాకు దేవుడికి సంబంధించిన ప్రత్యేకించి ఏం తెలియదు. నా ఆకలికి ఒక పాయింట్ దొరికింది అన్నటువంటిది. తర్వాత పెరిగే క్రమంలో ఓహో దేవుడికి సంబంధించింది రామాయణం గురించి ఇది వింటమా, భారతం గురించి ఇది వింటమా, అందులో ఉన్న అప్పుడేంటి రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు ఇందులో నుంచినే ఉంది. ఇంకా పెరిగే క్రమంలో ఇవాళ నా వయసుకు వచ్చేటప్పటికి నాకు ఓకే దాంట్లో నుంచి ఒకవేళ అది వీళ్ళు అనుకున్నట్టే పోనీ నాస్తికులు అనుకున్నట్టే హేతువాదులు అనుకున్నట్టే కట్టుకదే అనుకున్నాం. బట్ ప్రతి దాంట్లో కూడా భవిష్యత్తుని దర్శించారే వాళ్ళు. ఇవాళ చెప్తున్న విమానం ఆ రోజునే రాముడు ఎక్కాడే పుష్పక విమానం అనేటటువంటిది. ఆ రోజుల్లోనే ఇవాళ బ్రహ్మాస్త్రాలు వారుణాస్త్రాలు ఇట్లాంటి ఆ రోజుల్లోనే చేశారే. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి అణుబాంబో ఇవాళ చెప్పుకుంటున్నటువంటి ఏది మేఘ మదనాలు ఆ రోజున మేఘాలను జిల్లితేనే కదా వారుణాస్త్రం అనేటటువంటిది. ఇప్పుడు మనం ఓ బాంబు వేస్తే ఆ ప్రాంతం అంతా తగలబడి మంటలు రేగుతుంది. అదే కదా ఆ రోజున ఆగ్నేయాస్త్రం. అట్లాగే నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేశారు. అదే కదా మిస్సైలు. అప్పుడు బాణాల రూపంలో అంటే ఆ రాసినటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. అట్లాగే ఇంత భవిష్యత్ దర్శనం. ఇవాళ రోజున నువ్వు శాస్త్రాన్ని ఏది చదివాను కాబట్టి చదివిన తర్వాత రేపేమొస్తుందో ఎల్లుండేమొస్తుందో వాతావరణాన్ని గురించి చెప్తున్నావు అంటున్నావు. వెరీ గుడ్. కానీ ఎన్ని వేల సంవత్సరాల ముందు మనకి పంచాంగాలు రాశారు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఈ అమావాస్య ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నారు వీళ్ళు అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం భవిష్యత్ దర్శనం చేయగలిగారు. అంటే మన శాస్త్రంలో చాలా గొప్పతనం ఉంది. సరిగ్గా దాన్ని గనక అంటే మన దుర్మార్గం మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తన సంస్కృతికి సంబంధించినటువంటిది సంప్రదాయాలకు సంబంధించిన దాని మీదన ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి చెక్ చేసుకుని అందులో ఉన్నటువంటి దాన్ని వాడుకున్నారు. మన దగ్గర వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న ఆయుర్వేదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదా యోగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజున ఫిజియోథెరపీ పేరుతోనో లేకపోతే కనుక మసాజుల పేరుతోనూ నువ్వు ఇంగ్లీష్ వైద్యంలో చేస్తున్నావు తప్పించి ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు కనిపెట్టారు ఇట్లాంటి ఏ మొక్క ప్రతి మొక్క ఉపయోగం అన్నటువంటిది. ఇవన్నీ సరిగ్గా కనుక మన పుస్తకాల్లో ఇది చెప్తా ధర్మం గురించి ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు. నువ్వు అది తింటే ఇదిగా ఉంటావు, డి విటమిన్ అంటే ఎండలో ఉండాలి. సూర్య నమస్కారం ఎందుకు పెట్టారు మన చిన్నప్పుడు? డి విటమిన్ మన శరీరానికి రావాలనే కదా.